ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఆనాడు హిజ్కియా గారు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతూ ఉండగా దైవజనుడు వచ్చి చెప్పాడు, అయ్యా నీవిక ఇల్లు చక్కబెట్టుకో అని. అప్పుడితను గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, అయ్యా యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో ఎలా ఉన్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకోవని హిజ్కియా గారు కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాడండి. అయితే దేవుడు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితినని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఆనాడు హిజ్కియాను రోగము తరుముతున్నట్లుగా ఈరోజు నీ జీవితంలో కొన్ని అప్పులు ఉన్నాయేమో, అటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో, కుటుంబ సమస్యలు కానీ అనేకమైనటువంటి విషయాలలో కానీ నీవు బాధపడుతూ దుఃఖంలో ఉన్నావేమో. ఆనాడు హిజ్కియా వలె ఈనాడు నీవు కూడా దేవునికి ప్రార్థిస్తూ ఉన్నావు కదా. తండ్రి నన్ను విడిపించు ప్రభువా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ తండ్రి చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఆనాడు హిజ్కియాని నేను ఎలా స్వస్థపరిచానో, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఎలా ఇచ్చానో, ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న ప్రతి శ్రమను, నిన్ను తరుముచున్నటువంటి ప్రతి ఆటంకాలను కూడా వాటన్నిటినీ తొలగించి ఇదిగో నీకు నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని అంటూ ఉన్నాడు. ఆనాడు హిజ్కియా కన్నీళ్లు చూసినటువంటి దేవుడు, ఆనాడు హిజ్కియా ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు ఈరోజు నీ కన్నీరు చూచాడు, నీ ప్రార్థన చూచాడు, నీ ఉపవాసమును చూచాడు, నీ సమర్పణ జీవితాన్ని చూచాడు. ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు, మేలుకరమైనటువంటి దినాలు, నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని దేవుడు నీకు బహుగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నీవు ఎక్కడ నుండి, ఎటువంటి పరిస్థితుల మధ్య నుండి ఈ మాటలు నువ్వు ఆలకిస్తూ ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవేమాత్రము భయపడొద్దు. నా ఆరోగ్యం క్షీణించిపోతుంది ప్రభువా, ఎన్నాళ్ళ మట్టి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, జరుగుతుందా జరగదా? అయ్యా నాకు చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి ప్రభువా. నువ్వు దేని విషయంలో భయపడద్దు. దేవుని మీద నమ్మకం ఉంచంతే. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. బైబిల్లో అనేక మందికి దేవుడు తన గొప్ప స్వరాన్ని వినిపించాడు, అద్భుతంగా జవాబునిచ్చాడు దేవుడు. ఈ దినాన వాగ్దానం ఇస్తున్న ఆ దేవుడు, ఈ దేవుడు కూడా ఒక్కడే. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మార్పులేని దేవుడు. ఆయన నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా అంగీకరించానని ఈ వాగ్దానం ద్వారా నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను చూచిన దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు మీరు జరిగించమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన ద్వారా అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.